అడిగే నైతిక హక్కు నీకెక్కడుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఈ అబద్ధాలు కోరు జగన్ చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేయడానికి వస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని నీ సొంత జిల్లాలో నువ్వు బయలుదేరగానే బస్సు యాత్ర తుస్సు యాత్ర అయినప్పుడే ఇవాళ నీకు ఈ వాస్తవాలన్నీ బోధపడి నువ్వు మాట్లాడే మాటల్లో నైరాశ్యం కనపడతా ఉంది. ఓడిపోతావనే భయం నీ కళ్ళల్లో కనపడతా ఉంది, నీ మాటల్లో వినపడతా ఉంది. ఇవాళ వాటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కోడికత్తి సీనుని 5 ఏళ్ళు జైల్లో పెట్టి ఇవాళ ఆ డ్రామాలన్నీ కూడా అయిపోయినాయి. మళ్ళీ చెప్పిన మాటలే చెప్పిన అబద్ధాలు పెట్టుకొని దేవుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ చంపిన ముద్దాయిల్ని పక్కన ఉన్నారు, చంపించిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు. అర్ధరాత్రి సమాచారం, తెల్లవారుజాము సమాచారం నీ దగ్గర ఉంది. కానీ ఇవాళ మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఇన్సైడర్ ట్రేడింగ్ అని తప్పుడు కేసులు పెట్టి అమరావతి రైతుల మీద వాళ్ళ ఉసురంతా కూడా తగిలి ఇవాళ అమరావతి రైతులు పెట్టిన కన్నీళ్లు, వాళ్ళ మీద పెట్టిన కేసులు, వాళ్ళని రైతాంగాన్ని రైతు కూలీల్ని వాళ్ళ మీద SC ST కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ ఉసురు తీసుకున్న విధానం అంతా కూడా నీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. హాయిలాండ్ అన్నావు, భూములు కొట్టేశానన్నావు. ఏమైపోయింది హాయిలాండ్? ఏమైపోయినా యాగ్రీ ఆ రోజు యాగ్రీ గోల్డ్ బాధితులకి 3 నెలల్లో వదిలిస్తానన్నావు, 6 నెలల్లో వదిలిస్తానన్నావు. ఏం చేశావు? ఆ బాధితుల్ని ఏం ఉద్ధరించావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పింక్ డైమండ్ తాడేపల్లి ప్యాలెస్ వచ్చిందా జగన్ రెడ్డి? 2019లో ఎన్నికల ప్రచారంలో నువ్వు చెప్పిన డబ్బా కబుర్లు, నువ్వు చెప్పిన మాయ మాటలు, నువ్వు వేసిన నిందలో పింక్ డైమండ్ తాడేపల్లి ప్యాలెస్ వచ్చిందా? నోరెందుకు మెదట్లా? ఇవాళ తిరుమలలో మీ అరాచకాలు, మీ అవినీతి ఇవన్నీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన ప్రతి భక్తుడు ఇవాళ మీ అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ చెప్పిన పింక్ డైమండ్ నీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిందా? నువ్వు పెట్టిన కేసులు ఎందుకు వెనక్కి తీసుకున్నావు? దాని మీద ఏమన్నా సమాధానం చెప్తావా? వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే అని నీ 2 చెల్లెళ్ళు చెప్తా ఉన్నారు. నువ్వు చేర్చుకుని పార్టీలో చేర్చుకున్న నీ ఎమ్మెల్యేలు నీ మనుషులే చెప్తా ఉన్నారు. ఇవాళ నువ్వు ఇంత ఉద్ధరించి నీ లక్షల కోట్లు అకౌంట్లు వేసానని చెప్తున్నావు. నీ ఎమ్మెల్యేలు ఎంపీలు నీ పార్టీని వదిలిపెట్టి ఎందుకు వచ్చారో చెప్పమని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ కదిరి గొడ్డలు ఎక్కడ ఉంది? ఇవాళ ఎక్కడ పెట్టారా గొడ్డలి? ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలని ప్రజలు అడుగుతూ ఉన్నారు. వ్యవసాయం దండగని నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా, నువ్వు ఎన్ని అబండాలు మా వేసినా ఈ 5 ఏళ్లలో నీ అసమర్థ పరిపాలన వల్ల రాష్ట్ర రైతాంగం ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారు. వీటి దగ్గర నీ దగ్గర సమాధానాలు లేవు. ఇవాళ నువ్వు నా 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 అని చెప్తా ఉన్నా ఏ వర్గం కూడా ఇవాళ నీ మాట నమ్మటానికి సిద్ధంగా లేదు. 48 సీట్లు ఇచ్చినా నీ వాళ్ళు కూడా నిన్ను చీకొట్టడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఎవరినైనా ఒక్కసారి నమ్మించగలవు. ఆ నమ్మకాలన్నీ కూడా 2019లో అయిపోయినాయి. నమ్మకాలను గొంతు కోసావు. ఆ నమ్మకాలను గొంతు కోసిన నువ్వు ఇవాళ మళ్ళీ 2024లో అదే టేప్ రికార్డర్ పెట్టుకొని అవే మాటలు పెట్టుకొని లోకేష్ బాబు మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలు చేసుకుంటా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి అవే మాయ మాటలు చెప్తా ఉన్నావు. కాబట్టి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, నువ్వు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా అవన్నీ కూడా మొన్న ఏదైతే జడ్జిమెంట్లో వచ్చిన బెయిల్ అప్లికేషన్ జడ్జిమెంట్లోనే చాలా క్లియర్గా ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు ఎన్ని అబద్ధాలు ఎన్ని అసత్యాలు చెప్పినా ప్రజలు నిన్ను నమ్మటానికి సిద్ధంగా లేరు.